నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ప్రస్తుతం నేనైతే డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఫస్ట్ అయితే వాళ్ళతోనైతే మాట్లాడదాము. సో చెప్పండి అన్న, అసలు మీరు డిఎస్సికి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ముందుగా నా పేరు లెనిన్, నేను ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడిని, అదేవిధంగా డిఎస్సి ఆస్పిరెంట్ను కూడా. గవర్నమెంటు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 5089 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ అవుతుందో దాన్ని రద్దు చేసి కొత్తగా దాదాపుగా 6000 పోస్టులను యాడ్ చేసి మొత్తం 11062 పోస్టులు అయితే ఈరోజు డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము కొంత ఊరటగా భావిస్తున్నాం, కానీ ఇది ఆశాజనకమైన సంఖ్య కాదని చెప్పి మేము ఇంకా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం స్కూళ్ళు మూసేసి విద్యాలయాలను పిల్లలు లేరనే సాకుతో స్కూళ్ళు మూసేసి 2018లో వేసిన డిఎస్సిలో కూడా చాలా నామమాత్రమైన పోస్టులు వేసి విద్యార్థులను అన్యాయం చేసింది. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిఎస్సి పోస్టుల సంఖ్యను మెగా డిఎస్సి అంటే కనీసం 20,000 సంఖ్యకైనా పెంచి విద్యార్థులకు న్యాయం చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే అన్న ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అయితే యాడ్ అంటే లైక్ పోయినసారి అయితే 5,000 ఉన్నాయి, ఈసారి మరి ఇంకా 6,000 అంటే ఓవరాల్గా 11,000 చేసిండ్రు కదా అన్న. అంటే ఉన్నదానికంటే డబలే చేశారు కదా, అది సరిపోదు అంటారా? సరిపోదు. ఎందుకంటే 2014కు ముందు ఈ విద్యార్థి లోకం విద్యార్థులంతా తెలంగాణ ఉద్యమం వస్తే ఈ స్వరాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు కానీ నిధులు కానీ నియామకాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ చదువులను ఉద్యోగాలను త్యాగం చేసి స్వరాష్ట్రంలో కొట్లాడిన పరిస్థితి ఉండే. ఎప్పుడైతే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందో, తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గత పాలకుడైన కేసీఆర్ ఆయన చేసిన మొట్టమొదటి ఘనకార్యం ఏంటంటే విద్యార్థులు లేరని చెప్పి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ఈ ఉపాధ్యాయ పోస్టుల కొరతను సృష్టించిన ఘనత ఆయనకే దక్కింది. అదేవిధంగా ఆ తర్వాత 2018లో వేసిన పోస్టులో కూడా ఆయన నామమాత్రంగా ఒక 5,000 పోస్టులు 6,000 పోస్టులు వేసి విద్యార్థులకు ఏ ఒక్క జిల్లాల్లో కూడా కనీస పోస్టులు లేకుండా ఏదో మొక్కుబడిగా నోటిఫికేషన్ వేసి నా చేతులు దులిపేసుకున్నాడు. అంటే ప్రీవియస్గా మీరు ఎప్పటి నుంచి డిఎస్సి ప్రిపేర్ అయ్యారన్న? మేము యాక్చువల్గా నాది 2013-15లో డిఎడ్ అయిపోయింది. ఆ 15 మేము ఎప్పుడైతే మా డిఎడ్ కంప్లీట్ అయిందో అప్పటికే కేసీఆర్ గవర్నమెంట్ రావడం వల్ల స్కూల్ మూసేయడం వల్ల మాకు పోస్టులు చాలా తగ్గిపోయినాయి. మేము అయినప్పటికీ కూడా ఉన్న పోస్టులకైనా మేము కష్టపడి చదివి జాబ్ కొట్టాలని చెప్పి 2018 ఎలక్షన్లో మేము ప్రిపేర్ అయ్యేసరికి మేము ఒక లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అయినప్పటికీ నల్లగొండ జిల్లాలో 2018 డిఎస్సిలో 0 పోస్టులతో మేము ఎగ్జామ్ రాసాం. 0 పోస్టులతో ఎగ్జామ్ రాసాం మేము ఓపెన్ కోటాలో. సో అప్పుడు మాత్రం ఇక ఏం లేదు కాబట్టి ఇప్పుడైతే ఛాన్స్ వచ్చింది కదా అన్న. సో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసినాం కానీ ఇంకా కొన్ని మేము ఏవైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అధికారంలో రావడానికి విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా యావత్ తెలంగాణ విద్యార్థి లోకంగా ముఖ్యమైన పాత్ర పోషించిన విద్యార్థులుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేయదలుచుకునే సందర్భంగా అవి ఏమంటే ఏవైతే నోటిఫికేషన్లో 11,062 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించారో అవి కాకుండా మెగా డిఎస్సి అంటే కనీసం 20,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడం వల్ల వాళ్ళు ఈ డిఎస్సికి అనెలిజిబుల్గా నిలిచే పరిస్థితి ఉంది. కావున వాళ్ళకు ఒకసారి మళ్ళీ టెట్ పరీక్షను నిర్వహించి వాళ్ళకు కూడా న్యాయం చేయగలరని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకటించిన పోస్టులు 11,062 పోస్టులకు మెగా డిఎస్సి కాబట్టి కనీసం 20,000 పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడం వల్ల ఈ టెట్ రాసుకునే అవకాశం వారికి లేకుండా పోతుంది. కావున ప్రస్తుతం కూడా ఒక టెట్ను నిర్వహించి టెట్ తర్వాత డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత పాలకులు నిర్వహించిన ఎగ్జామ్లు చాలా వరకు వాయిదాలు కావడం రద్దు కావడం వల్ల విద్యార్థులంతా అయోమయానికి గురయ్యి ఈ కాంపిటీషన్ నుంచి కొంచెం పక్కకు వైదొలిన పరిస్థితి ఉండే. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో కొంచెం విద్యార్థులకు ప్రిపేర్ అవ్వడానికి ఒక 6 నెలలు కానీ 5 నెలలు కానీ టైం ఇచ్చి తగిన సమయం ఇచ్చి విద్యార్థుల ప్రిపరేషన్కి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఇప్పటికే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఒకటే ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఇయరే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తానంటే అది వీలు కాని పని. ఒకటేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆ నోటిఫికేషన్లో తగిన పోస్టులు ఇస్తే చాలామంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది అది. అంతేగాని అరకొర పోస్టులతో 2 సార్లు నోటిఫికేషన్ చేయడం వల్ల విద్యార్థులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నది. నమస్తే, కమల్ సురేష్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో
ఈరోజు వెలువడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే 11,000 పైచీలకు పోస్టులతోటి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగిందో ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేయడాన్ని కూడా ఏబీవీపీ స్వాగతిస్తుంది. కానీ ఇక్కడ మొదలవ ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు మేము మెగా డిఎస్సి వేస్తున్నామని ఊరూరా డిస్టిక్లా తిరిగి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. సో ఈ అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు బీఈడీ అభ్యర్థులు కావచ్చు ఏం ఆశించారంటే మెగా డిఎస్సి అంటే దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు డిఎస్సిలో, ఈరోజు టీచర్ ఈ స్కూల్ విద్యా వ్యవస్థలో. కాబట్టి 20,000 నోటిఫికేషన్ 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు కేసీఆర్ 5,000 పోస్టులు వేస్తే ఇంకో కొంచెం 5,000 యాడ్ చేసి ఈయన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు 11,000 పోస్టులను ఈరోజు వేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో దీన్ని పునరాలోచించాలి. విద్యాశాఖ కూడా పునరాలోచించి వెంటనే వారికి సిఫారసును చేయాలి. ఎందుకంటే మీరు మెగా డిఎస్సి అన్నట్టుగానే ఈరోజు 20,000 పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపుగా 7,000 పైచీలకు పాఠశాలను ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు పాఠశాలను క్లోజ్ చేయడం అంటేనే పేద విద్యార్థులను, గ్రామీణ విద్యార్థులను విద్యకు దూరం చేయడం. కాబట్టి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పినట్టుగా ప్రగల్భాలకు చెప్పినట్టు కాదు, ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. మూసివేసిన ప్రతి పాఠశాలను తెరుస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ 11,000 పోస్టులతో ఏ విధంగా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో మీరు పునరాలోచించి ఏదైతే పోస్టులను వెంటనే యాడ్ చేసి ఈ నోటిఫికేషన్ను వేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినట్టుగా పేపర్లను లీక్ చేసి బెండకాయలు ఉల్లిగడ్డలు అమ్ముకున్నట్టు కాకుండా ఈ ఏదైతే నోటిఫికేషన్లు మీరు వేస్తున్నారో ఈ నోటిఫికేషన్లని కూడా నిష్పక్షపాతంగా భర్తీ అయ్యే విధంగా ఏ అభ్యర్థిని కూడా హాని చేయకుండా వాళ్లకు నష్టం కలిగే విధంగా చూడాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అన్న ఈ డిఎస్సి పోస్టులు కాకుండా సరిపోవు అని అంటారా ఇప్పుడున్న ఈ టైంలో? ఎస్, ఈరోజు 7,000 పాఠశాలను ఆ రోజు క్లోజ్ చేయడం జరిగింది. ఆ పాఠశాలలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించాలి. సో ఆ పాఠశాలను ఒకవేళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఆ పాఠశాలను ప్రారంభిస్తామంటే ఈ 11,000 పోస్టులు సరిపోవు. కాబట్టి 7,000 స్కూళ్లను ప్రారంభించాలి. ఈ 11,000 పోస్టులు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వేసిరో ఈ నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను కూడా యాడ్ చేసి అప్పుడు ఒక 20,000 పోస్టులు వేస్తే దాన్ని మెగా డిఎస్సి అంటాం. కానీ ఆయన 5,000 వేసిండు, ఈయన 11,000 వేసి మెగా డిఎస్సి అని పోస్టర్ రిలీజ్ చేసి అది హంగామా చేయడం, హంగు ఆర్భాటాలు చేయడం తప్ప ఈరోజు కేసీఆర్ను తలదన్నేలాగా ఉన్నారు రేవంత్ రెడ్డి తప్ప ఈరోజు నిరుద్యోగులను ఆదుకునే స్థితిలో రేవంత్ రెడ్డి కనబడడం లేదు. ఎందుకనన్నా అంటే ఆల్మోస్ట్ వాళ్ళని చెప్పారు కదా ఈ సంవత్సరంలోనే 2 లక్షల పోస్టులు అన్ని ఫిల్ చేస్తాము, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి ఆయన చెప్పారు కదా అన్న, మరి దానికి ఏమంటారు మీరు? ఎస్, 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. నేను 2 లక్షల పోస్టుల గురించి మాట్లాడలే. ఇక్కడ ఏదైతే స్కూల్ విద్యా వ్యవస్థలో ఉందో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ విధంగా చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఆ ప్రాంతాల్లో ఈరోజు స్కూళ్ళను క్లోజ్ చేయడం అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థులను విద్యకు దూరం చేయడం, మొదట్లోనే వాళ్ళని తుంచి వేయడం జరుగుతుంది. సో ఏదైతే స్కూళ్లను క్లోజ్ చేయడం జరిగిందో ఆ స్కూళ్లను ప్రారంభించాలి. ఆ 2 లక్షల పోస్టులను భర్తీ చేయండి, దాంట్లో నో డౌట్. కానీ ఈరోజు స్కూల్ విద్యా వ్యవస్థలో ఈరోజు ప్రకటించిన నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను యాడ్ చేసి ఏదైతే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మెగా డిఎస్సి అని అప్పుడు దాన్ని మెగా డిఎస్సి అంటాము. తిరిగి పాఠశాలను ప్రారంభించడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యకు దూరం కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.